గ్యాంగ్ రేప్ అంటూ బాలిక ఫైల్ ఫోటో వివరాలు ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్, జిల్లా బ్యూరో చీఫ్ విలేకరిపై కోవూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కోవూరులో మృతి చెందిన బాలిక విషయంలో అసత్య ప్రచారాలు చేయొద్దని నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు సూచించారు. 12 ఏళ్ల బాలికను 2 మైనర్లు బలవంతంగా తీసుకెళ్లి ఏదో ద్రవం తాగించినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేయగా కోవూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాలికకు తొలుత కోవూరు సిహెచ్సిలో ప్రథమ చికిత్స చేయించారు. తర్వాత చెన్నైకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. బాధితురాలి మెడికల్ రిపోర్ట్, పోస్టుమార్టం నివేదిక, ఆర్ఎస్ఎల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇలాంటి కేసుల్లో మృతురాలి వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం బాలిక మృతికి కారణం సస్పెక్టెడ్ పారాక్వాట్ లిక్విడ్ అని భావిస్తున్నారు. బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వచ్చిన వార్త అవాస్తవమని చెబుతున్నారు. ఇప్పటి వరకు బాలిక తల్లిదండ్రులు అలాంటి విషయాలు వెల్లడించలేదని తెలిపారు. బాలిక పేరు, వివరాలు, ఫైల్ ఫోటోతో వార్త ప్రచురించినందుకు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి, జిల్లా బ్యూరో చీఫ్ మస్తాన్ రెడ్డి, కోవూరు మండల రిపోర్టర్ మధుపై బాలిక తాత ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది. ఈ మైనర్ బాలిక పై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి ప్రచురించడం జరిగింది. బాలిక కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్లో చెప్పలేదు, సాక్ష్యంలో కూడా నమోదు చేయలేదు, వాళ్ళు చెప్పలేదు. ఆ మైనర్ బాల యొక్క ఫోటోను కూడా ప్రచురించి పేరు కూడా నమోదు చేయడం జరిగింది. మైనర్ బాలురు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా మైనర్ బాలిక కానీ ఎవరైనా సరే క్రైమ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్లస్ విక్టిమ్ ఇద్దరి పేర్లు కూడా రాయకూడదు. ఈవెన్ కన్విక్షన్ వచ్చినా కూడా రాయకూడదు.